ప్రీతి, స్వాతి, లక్ష్మి వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్. వాళ్ళకి తెలిసిన ఒక ముస్లిం స్నేహితురాలి పుట్టినరోజు వేడుక ఉంది. ఇంట్లో అడిగితే పంపరని తెలిసి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా వెళ్లారు. ఇప్పుడు ఒక షార్ట్ కట్ దారి ఉందని, ఆ దారిలో వెళ్తే 2 కిలోమీటర్ల దూరం కాస్త 1 కిలోమీటర్ అవుతుందని, వెంటనే మెయిన్ రోడ్ వచ్చేస్తుందని లక్ష్మి చెప్పింది. అక్కడి నుండి ఆటోలో ఎక్కొచ్చని చెప్పింది. అందరూ సరేనని ఆ అడవిలాంటి దారిలోకి వెళ్లారు. ఉదయ, స్వాతి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. దారిలో ఒక పెద్ద గోతి ఉంది. లక్ష్మి చెప్పింది దీనిలోకి దిగి అవతలి వైపు వెళ్తేనే రోడ్డు వస్తుంది అని. ముగ్గురు దిగిపోయారు. చివరిగా స్వాతి దిగుతుండగా ఎవరో తనని గట్టిగా నెట్టినట్లు అనిపించింది. ఆమె కిందకి పడిపోయింది. ఒళ్ళంతా మట్టి అయిపోయింది. దెబ్బ తగిలి కదలలేని స్థితిలో ఏడవసాగింది. చుట్టుపక్కల ఎవరూ లేరు. అంతా నిశ్శబ్దం. ఉదయ, ప్రీతి కలిసి స్వాతిని పట్టుకొని నడిపిస్తుంటే లక్ష్మి ముందుకు నడుస్తుంది. బావి దగ్గరకు వెళ్లారు. లోపల నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి. ఆ ఇనుప బకెట్ కూడా చాలా బరువుగా ఉంది. ముగ్గురు కలిసి కష్టపడి నీళ్లు తోడి స్వాతిని శుభ్రం చేశారు. అక్కడి నుండి 200 మీటర్లు ముందుకు వెళ్ళాక ఉదయకి గుర్తుకు వచ్చింది తన బ్యాగ్ బావి దగ్గరే మర్చిపోయింది. మిగతా ముగ్గురిని మెల్లగా వెళ్ళమని చెప్పి ఉదయ్ ఒక్కతే బ్యాగ్ కోసం తిరిగి బావి దగ్గరకు వెళ్ళింది. అప్పటికే సమయం 6 గంటలు దాటింది. బాగా చీకటి పడింది. ఆ పాడుబడ్డ బావి చూడడానికి భయంకరంగా ఉంది. ఉదయ వెళ్లి తీసి చూస్తే లోపల ఉన్న బిర్యానీ టిఫిన్ బాక్స్ బయట పడి ఉంది. ఎవరో చాలా ఆకలితో చేతులతో లాగి తిన్నట్లుగా బిర్యానీ అంతా అక్కడ చిందరవందరగా పడి ఉంది. ఉదయకి భయం వేసింది. జిప్ వేసి ఉన్న బ్యాగ్ నుండి బాక్స్ బయటకి ఎలా వస్తుంది? ఏ పిల్లి అయినా చేసిందేమో అని తనను తాను సమాధానపరుచుకొని వెంటనే వెనక్కి తిరిగింది. కానీ తన వెనక ఎవరో నడుస్తున్నట్లు శబ్దం. ఆమె వేగం పెంచితే వెనుక వచ్చే అడుగుల వేగం కూడా పెరిగింది. భయంతో వెనక్కి చూడకుండా పరుగున తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళిపోయింది. అందరూ కలిసి ఆటో ఎక్కి ఇళ్లకు చేరుకున్నారు. అర్ధరాత్రి ఎవరో తన మీద చెయ్యి కాలు వేసినట్లు అనిపించింది. తమ్ముడు వచ్చాడేమో అనుకుంది. కానీ వెంటనే గుర్తొచ్చింది తమ్ముడు వేరే గదిలో ఉన్నాడని. కళ్ళు తెరిచి చూస్తే తన పక్కన ఒక నల్లని ఆకారం పడుకొని ఉంది. దాని భయంకరమైన శ్వాస శబ్దం వినిపిస్తోంది. ఉదయకి నోట మాట రాలేదు. గట్టిగా అరిచే ప్రయత్నం చేసింది. చివరికి బామ్మ అని అరవగానే ఆ ఆకారం మాయమైపోయింది. ప్రీతి కూడా ఏడుస్తూ కూర్చుని ఉంది. ఆమెకు కూడా అదే అనుభవం ఎదురైంది. ఎవరో తన మంచం కింద కూర్చొని గొనిగినట్లు భయంకరంగా శ్వాస తీసుకుంటున్నట్లు శబ్దం వచ్చిందట. తర్వాత వాళ్ళు స్వాతికి ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తి చాలా కోపంగా మాట్లాడింది. మీ వల్ల నా కూతురు ఏ స్థితిలో ఉందో తెలుసా అని అరిచింది. స్వాతి పడుకున్నప్పుడు ఆమెకి ఆమె తల్లి మధ్యలో ఒక నల్లని ఆకారం పడుకొని ఉందట. కానీ తీరా చూస్తే అది మనిషి కాదు.